రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఎక్కడున్నావో పాపని త్వరగా తీసుకురా యశోదా. ఇదేంటి, పాపం తీసుకురాకుండా ఒక్కతే వచ్చింది? నాతో బేరం మాట్లాడుకుంటుందనుకుంటా. నీ మొహంలో భయం కనపడట్లేదేంటి? దేనికి? ఇది నా ఇల్లు. అయితే? ఇంటి చుట్టూ ఉంది నా మనుషులు. అయితే? నా ఇంటికొచ్చి మళ్ళీ బయటికి వెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందే నీకు? నేను బయటికి వెళ్ళకపోతే పాప నీకు దక్కదు కదా. యశోదా, నీవన్నీ నా పోలికలే. నాతో సావాసం చేయలేదు, నా పెంపకంలో పెరగలేదు, కానీ అన్నీ నా తెలివితేటలే వచ్చాయి. నాకు తెలియకుండానే నా ఇంట్లోనే స్పైని పెడతావా? సరితనేం చేశావు? చెప్పాను కదా, నువ్వు నాలాగే చాలా షార్ప్ అని. వెంటనే కనిపెట్టేస్తావు. ముందు చెప్పు, సరితని ఏం చేశావు? చాలా సేఫ్గా ఉంది. నిన్ను నమ్మను. నిజం చెప్పు, సరిత ఎక్కడుంది? అది కూడా నీలాగే. నువ్వు నీకు తెలియకుండా బిడ్డని కన్నట్టే మరో 9 నెలల్లో అది కూడా ఒక బిడ్డని కనబోతోంది. అసలు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో నీ మనిషిని పెడతావే? యశోదా, అమ్మా, నువ్వు నట్టి మాట నిలబెట్టుకున్నావమ్మా. పాపేది? లోపల గదిలో పడుకోబెట్టావా? నీరజ, నీరజ, పాపా, పాప లేదండి. అమ్మా, లోపల పాప లేదేంటి? యశోద పాపని తీసుకురాలేదా? నీరజ, సైలెంట్గా ఉండు, కంగారు పడకు. ఈరోజు కాకపోతే రేపు తనే తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెడుతుంది. వదిలిపెట్టి తీరాల్సిందే. అది జరగని పని.